జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ మనం పోసాన్ రాణి 40 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. తన అచీవ్మెంట్స్ అవన్నీ మనం తెలుసుకుందాం. ఏంటంటే సుధీర్ బాబా వాళ్ళ అమ్మ అని చెప్పడం నాకు ఇష్టం లేదు. సుధీర్ బాబా అమ్మ కాక ముందరే చాలా చాలా అచీవ్ చేసింది తను. సో ఒక భార్యగా, తల్లిగా, సోషల్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా కానీ హెల్పింగ్ హ్యాండ్ ఇవన్నీ మా రాణి సొంతం. నేను ఊరికనే తన ఎవరిని బికాస్ దే ఆర్ ఎవరో ఫిల్మ్ స్టార్ అని అలా ఆయన నేను చేయను. రాణికి సుధీర్ బాబు అమ్మ కంటే కూడా బోల్డ్ అవార్డ్స్, బోల్డ్ రకాలుగా అసలు ప్రపంచంలో వ్యాప్తంగా మంచి పేరుంది. సో హలో రాణి. థ్యాంక్ యూ. కమ్ కమ్, నీతో మంజులతో మనసులో మాట నా ఛానల్కి కమాన్ విజిట్. రాణి, చెప్పు. ఇప్పుడు నువ్వు విజయవాడలో తెలుసు నాకు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ ఏంటి నీ అదేంటది ఎడ్యుకేషను అని చెప్పు అవన్నీ. అసలు అయితే మాది మెడ్రాస్ దగ్గర పాండిచేరి, మెడ్రాసు ఆ ఏరియాలో రాజకుటుంబాలు మాయి. ఓకే. అస్సలు కుటుంబాలంటే ఎక్కువ డబ్బు ఉన్నట్ట లేకపోతే రాజులు అన్నట్ట? రాజులు. ఓకే. అది అది పక్కన పెడితే రాజకుటుంబాలు అంటే అది ఒక క్రెడిట్, అది ఒక మంచి ఫ్యామిలీస్. ఎందుకంటే అందరినీ పాలించే ఇది కదా. అవును. అయితే ఆంగ్లేయులు 3 సార్లు దండయాత్రలు చేస్తే మన వాళ్ళు గెలిచారంట. 4వసారి వచ్చినప్పుడు ఏం చేస్తారు, చెప్పా పెట్టకుండా ఆంగ్లేయులు వచ్చి మీద పడ్డారంట. మీద పడితే అప్పుడు మన తాత ముత్తాతలు వీళ్ళందరూ ఎటు ప్లేస్లు ఉంటే అటు షిఫ్ట్ అయిపోయి ఇళ్ళ కింద మనం పడి ఉంటాం ఏంటి ఇప్పుడు అని చెప్పి అటు ఇటు వచ్చేసారంట. వచ్చేసేసి ఆ చౌదరీస్ అంతా కమ్మవారి పాలెమ అని పేరు పెట్టుకొని చౌదరీసే అయిపోయారు. అందరూ చౌదరీసే. ఓకే. చౌదరీసే రాజులు. ఓకే. అదనమాట రాజకుటుంబాలు. అప్పుడు ఏలే వాళ్ళని రాజులు అంటారు. అవును. ఏజ్ ఇది అసలు దీన్ని బట్టి కులను బట్టి పెద్ద కమ్మారం. ఓకే. అదే అనమాట. అప్పుడు ఇటు కొమ్మవారిపాలెం నరసరావుపేట దగ్గరికి వచ్చేసారు. వచ్చేసేసి తాతలు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం మామూలుగా అన్నయ్యల్ని ఎవరి మోకాళ్ళ కింద పడి ఉండాలిరా, 10th తప్ప ఇంక చేయటం లేదు. ఇప్పుడు మనం పని వాళ్ళని ఎట్ట పెట్టుకుంటాము, వాళ్ళు కూడా చదివినాక ఇంకొకళ్ళ కింద చేయాలి కదా. అందుకని వాళ్ళకి తాతలకంట నచ్చదంట. 10th వరకే చదివించారంట. అక్క, 4 అన్నయ్యలు, లాస్ట్ నేను. అయితే అక్క నాకు చెప్పేది, నాకు ఏం తెలియదు. నేను అమ్మ పోయారు. అక్క అన్నీ చూసుకునేది. అక్క అమ్మలాగా అమ్మే అనుకునేదాన్ని అక్కని. తర్వాత చెప్తే తెలిసింది. అప్పుడు నువ్వన్నా చదువుకోమ్మా, అన్నయ్యలు చదవడం లేదు, తాతలు వీళ్ళందరూ అక్కకు తెలుసు, నాకేం తెలియదు, ఎవరికి తెలియదు, అన్నయ్యలకు తెలుసు, నేను లాస్ట్ కదా. అప్పుడు నువ్వన్నా చదువుకోమ్మా, అన్నయ్యలు 10th తాతలు ఉన్నారు, 10th తప్ప చదవటానికి వీల్లేదు, ఎవడ మోకాళ్ళ కింద పడి ఉండాలిరా అంటారంట. ఓకే. అర్థం కాల? అర్థమైంది. చదివించారు. ఇవన్నీ చెప్పి అక్క వాళ్ళందరూ లేరు, ఇప్పుడు నాకు తెలియదు కదా, తాతలు అక్కకు తెలుసు. అక్కే నన్ను చక్కగా అన్ని విధాలా చెప్పి చదివించింది. మొన్న చదువుకోమ్మా అని చెప్పి 3 నెలలు లేట్ అయింది నర్సరావుపేటలో కాలేజీ. ఎందుకంటే మా పెద్దమ్మ పిల్లలు ఆ కాలేజ్ కట్టేటప్పుడు వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చిస్తారు. అందుకని వాళ్ళు అడగగానే అన్నయ్యలతో అడిగిచ్చింది, పెద్దమ్మ వాళ్ళ పిల్లలతో అడిగించి వెంటనే సీట్ ఇచ్చారు. 3 నెలలు లేట్ అయినా. అప్పుడు కాసు కృష్ణారెడ్డి సిస్టర్స్ వాళ్ళందరూ క్లాస్మేట్స్ నాకు. ఎవరు? కాసు కృష్ణారెడ్డి వాళ్ళు అనమాట. అట్లా అది బాగా గుర్తు. ఆ ఫస్ట్ ఇయర్ చదువుతుంటేనే ఊరు వాడంతా గోలంట, మగ పిల్లల మధ్యలో చదువుతున్నారంట అని. ఇవన్నీ గోల్ అనమాట. ఆ రోజు అలా ఉండేది అంట మన ఫ్యామిలీస్, ఆ చౌదరీస్ రాజకుటుంబాలు అట్లా ఉండేదంట. అవన్నీ అక్క చెప్పేది నాకు. ఆ తర్వాత 1 year అవ్వగానే మళ్ళీ నేను చదివిన సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ వాళ్ళది తెనాల్లో కాలేజ్ ఉంటే 2nd, 3rd అక్కడ చదివాను. తెనాల్లో చదివావు. అక్కే నాకన్నీ అమ్మ అనుకునేదాన్ని.
ఆ తర్వాత ఇప్పుడు నేను హాలిడేస్కి వచ్చినప్పుడే అక్క చెప్పింది, "మ్, మా మేనత్త వాళ్ళు గుంటూరులో ఉన్నారు. ఉంటే గుంటూరులో నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారేమో జేకేసీలో చదివేవారు గుంటూరులో. ఓకే. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఒక బిల్డింగ్ తీసుకొని అప్స్టైర్లో ఒక 20 మంది అబ్బాయిలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు. హాలిడేస్ అప్పుడు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. పల్లెటూళ్ళ నుంచి రావాలంటే రోజు కష్టం కదా, అదంట నాకు తెలియదు. మా మేనత్త వచ్చి, ఏంటి మేము మనుషులం కాదా, పిల్లల్ని మా ఇళ్ళకి తీసుకెళ్ళకూడదా, మా నాన్న మీద మా అక్క మీద పోట్లాడుతుందంట నన్ను తీసుకెళ్ళటానికి. ఏంటో అవన్నీ నాకు తెలియదు. అక్క చెప్పేది, అమ్మ అత్త మేనత్త పోట్లాడుతుంది, బాధపడుతుంది. సరే, విజయవాడలో ఎప్పుడు వచ్చావు? విజయవాడ చెప్తాను, అదే అదే చెప్పడానికి మూలం అది. అక్క మేనత్త గొడవ చేస్తుంది, వెళ్ళమ్మా ఒక చీర కూడా తీసుకెళ్ళమ్మా, మేనత్త వాళ్ళు కదా అంత. నేను అప్పుడు చీరలు అంటే ఏమిటో కూడా తెలియదు, ఏదో చీర ఇచ్చింది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడేమో అత్తమ్మ వాళ్ళు ఇల్లు, నాకు తెలియదు ఇవన్నీ. యువతల బిల్డింగ్ ఏమో అప్స్టైర్లో వీళ్ళు ఉన్నారు అబ్బాయిలు. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండి కాలేజీకి వెళ్ళి హాలిడేస్ అప్పుడు వీళ్ళకి వెళ్ళేవాళ్ళు. అది మరి నేనేమో అత్తాళ్ళ ఇంటికి చీర కట్టుకోనమ్మా అని అందంగా చీర కట్టుకుంటే అప్పుడు చూసారంట. నాకు తెలియదు అవన్నీ. నిన్న కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోరా అన్నారు. నేను ఎందుకంటే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయటకు వస్తాం కదా పల్లెటూళ్ళల్లో, అట్లా స్నానం చేసేసాను, ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఓపెన్లోకి వచ్చాను. వచ్చేటప్పుడు హీ అంటున్నారంట వాళ్ళందరూ. అంటే మళ్ళీ నిన్న కట్టుకుని వచ్చారు మళ్ళీ కట్టుకోరా అని ఏదో రాయి తగిలింది నాకు. రాయి తగిలితే ఏంటి రాయి అని పక్కన వేసిరేద్దాం అనుకున్నా. అంటే తీరా చూస్తే పేపర్ జుట్టుంది, దానిలో ఇది రాస్తుంది, నిన్న కట్టుకుని వచ్చారు మళ్ళీ కట్టుకోరా అని. ఎవరు ఏంటి అంటే మేము అంటున్నారు వీళ్ళు. సరేలే, నేను అసలు ఏం పట్టించుకోవాలా, నాకేం తెలియదు కదా, అయ్యోమయ్యో నాకేం తెలియదు, బయట ప్రపంచమే తెలియదు, నేనేం పట్టించుకోవాలా, మామూలుగా ఇంట్లోకి వెళ్ళా. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ పట్టుకున్నారో అటు చూస్తారు నాకు తెలీదు. కానియాలి నువ్వు ఒక్క ఆ తర్వాత నేను జేఎంజేలో వెళ్ళా. ఫస్ట్ ఇక్కడ చదివాను కదా, తర్వాత జేఎంజేలో చదువుతున్నది తెనాల్లో. చదువుతుంటే హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కావాలా ఎక్కడ చూసారే అటు చూసారు నాకు తెలియదు. మరి నా దగ్గరికి వచ్చి, అంటే అప్పుడు కారులు లేవు మనకి, అన్నీ వదిలేసి వచ్చాం కదా మెడ్రాస్లో, మొత్తం రాజకుటుంబాలైనా మొత్తం వదిలేసి ఏంటంటే అటు వచ్చేసారంట తాతలు. అది అక్క చెప్పేది, నాకు తెలియదు. అయితే నన్ను చూసారంట, చూసారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. ఎవరు నాకు తెలియదు. ఇది మీ ఇంట్లో ఇవ్వండి తీసుకెళ్ళి అని ఒక పేపర్ ఇచ్చారు. ఎవరో ఏంటో కూడా తెలియదు, తనే తిన్నాని అప్పుడు చూసానని అది కూడా నాకు తెలియదు. సో నాగేశ్వరరావు గారు నువ్వేమేం చేయాలో చీటీల్లో వేసి పెట్టేశారు. అవన్నీ నాకేం తెలియదు. ఈ పేపర్ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఇవ్వండి అని అన్నారు. ఏంటో మరి నాన్నకు తెలిసిన వాళ్ళు చుట్టాలో ఫ్రెండ్స్ అనుకుంటాం కదా. నాన్న ఆ చుట్టుపక్కలంతా మూతపేట అనమాట, అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు. అప్పుడు సరేనండి ఎవరో అనుకుంటానుగా, ఆయన నేను చూసినట్టు నాకు తెలీదు. మళ్ళీ చెప్పిందే చెప్తున్నావు నువ్వు, నెక్స్ట్ చెప్తున్నా. అప్పుడు ఇంటికి వచ్చి నాన్నకిచ్చే అది చూసి ఏంటమ్మా ఇదన్నారు. నాకేం తెలుసు నాన్న, ఎవరు మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలో మన చుట్టాలో మీకు ఇవ్వమన్నారు అనుకున్నాను ఇచ్చాను అన్న, అంతే. ఆ తర్వాత మా మేనమామ మా బావగారు అక్క మగుడు మేనత్త, మా నాన్న మా బావగారు మేనత్త మేనమామ పిల్లలే. మా మేనమామ మళ్ళీ మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. వాళ్ళిద్దరూ 7 అడుగులు ఉంటారు. అయితే వాళ్ళిద్దరిని పిలిపించి నన్ను ఏంటో ఇదేంటో చూడండి రా అని ఇచ్చి పంపించారు. అడ్రస్ ప్రకారం వెళ్ళి ఈయన వాళ్ళ బావ దగ్గర బిజినెస్లో జాయిన్ అయ్యారు బీకామ్ చేసినాక. మరి ఆ పేపర్లో తన ఫోన్ నెంబర్ అవన్నీ ఉన్నాయేమో కదా, ఆ పేపర్ తీసుకెళ్ళి మా వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళారు. మా ఆడపడిచి వాళ్ళ ఆఫీస్లోకి 2 ఉన్నారంట, తను వాళ్ళ బావగారు ఉంటే
నాన్నకి నమ్మిన బంట్లాడు. ఈయన చిన్న చిన్న అక్కడ ఊళ్ళల్లో కూడా అంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి దాని పరిష్కారాలు చేపిస్తుంటారు అనమాట. అట్లా అప్పుడు ఇలా ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో తనకి డౌట్ వచ్చినట్టుందంట, బయటికి పారిపోయారంట. ఎలాగైనా బయటికి వెళ్ళు, చాలా బయటికి. ఓ అంతా చిత్తిస్తున్నావా ఓమో. ఆ తర్వాత తను మామూలుగా బయటికి వెళ్ళారంటే వీళ్ళని చూసి వెళ్ళాక మా కోటేశ్వరరావునయ్య ఆడపడుచుడు ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ దగ్గర బిజినెస్ జాయిన్ అయ్యారు. కాదు, బీకామ్ చేసినాక. బిఏ ఫుల్ ఫస్ట్ ఇయర్ కో ఎడ్యుకేషన్కే నానా గందరగోళం చేశారంట. మనకు తెలియదు, ఊరంతా గోలంట. తర్వాత జేఎంజే నేను చదివిన స్కూల్ వాళ్ళది కాలేజ్ ఉంది అక్కడ తెనాల్లో. సెకండ్ థర్డ్ అక్కడ చదివా. అక్కడ చదివి ఎగ్జామ్ రాసి కింద వస్తుంటే అప్పుడు జరిగిందండి. చాలా పెద్ద హిస్టరీ నీది. మరి సో పావు గంటలో చేయాలి, నువ్వు ఫాస్ట్గా చెప్పుకోవాలి. సరే. అప్పుడు మా మామయ్య వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళగా నేను పారిపోయారంట వాళ్ళేననుకొని. ఇంకా తర్వాత కోటేశ్వరరావు అయితే మాట్లాడారంట, మాట్లాడచ్చు ఆయనతో వివరాలు చెప్పారు. చెప్పేదండి మాట్లాడితే అంతా బాగానే ఉంది, సరే పెద్దవాళ్ళతో మాట్లాడదాంలే అన్నారంట అన్నయ్య. ఆ తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడుకున్నాక 15 రోజులకి ముహూర్తాలు పెట్టారు. 15 రోజులకే పెళ్ళి. అప్పుడు నేను ఇంకా నాకు రిజల్ట్స్ రాలేదు అని అంటే అత్తమ్మ వాళ్ళు అన్నారంట, ఏం జాబ్ చేయక్కర్లేదు, ఏం పర్వాలేదు, రిజల్ట్స్ రాపోయినా అని చెప్పారంట. ఆ తర్వాత ఇద్దరికి పెళ్ళి పెట్టేశారు. అది జరిగింది. సో అది ఎప్పుడు, ఎన్నో ఏడాది? అది కరెక్ట్గా చెప్పాలంటే 75. 1975. 1975లో పెళ్ళి అయిపోయిందా? ఓకే ఓకే. లేదా సుధీర్ బాబు 75 నేను ఎగ్జామ్ రాసి వచ్చాను, 76 అయ్యి ఉంటుంది అంతే. అది ఆ తర్వాత బాబు ఎన్నాళ్ళకి పుట్టాడు? బాబు పెళ్ళైన 11 నెలలకు పాప, మళ్ళీ 11 నెలలకు బాబు. ఓ వాళ్ళిద్దరికి 1 year గ్యాప్ కూడా లేదు? 11 పెళ్ళైన 11. చాలా ఫాస్ట్ గా కనేసవరండి. సో వాళ్ళు నువ్వు మామూలుగా షటిల్ అసలు గేమ్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటావు నువ్వు. చాలా ఏంటంటే మన ఇంటి దగ్గర నేను అక్కడికి వస్తున్నప్పుడు గురునానక్ కాలనీలో మన కాలనీ ఒక కిట్టి కూడా ఫామ్ చేసాము. అప్పుడు మనం రింగ్ ఏమి ఎన్ని ఆడేవాళ్ళము, షటిల్ అన్ని. నేను కాలేజీలో మొత్తం స్పోర్ట్స్, నేను షటిల్, వాలీబాల్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్ మామూలుగా. అది స్కూల్లో కాలేజీలో ఉన్నప్పటి నుంచి స్కూల్లోనేమో మామూలు. మళ్ళీ మనం పర్మిషన్ తీసుకుని కూడా అదేంటి దండమూడిలో 11 o'clock లేడీస్కి అని ఒకటి అర్జీ పెట్టుకొని మనం చేసాం, జ్ఞాపకం ఉందా? ఓకే, అవును. అంటే 4 ఇప్పుడు ఏంటంటే నువ్వు, ఉషా, అనసూయ, నేను 4. ఓకే. ఎప్పుడైనా మధ్యలో మన కవిత వచ్చేది. అలాగా ఏంటంటే కావు అనుకున్న పనులు కూడా మనం సాధించాం. కరెక్ట్. తర్వాత పిల్లలిద్దరిని చాలా బాగా, పాపేమో డాక్టరు, సుధీర్ షటిల్ వల్ల ఇంజనీరు. కానీ షటిల్ కూడా అది వాడు నాకు షటిల్లో ఉన్నాడు కాబట్టి అంత బాగా పరిచయం. ఇదేంటి ఛాంపియన్షిప్స్, నేషనల్స్ అన్ని. అప్పుడు ఇది ఏదో తీద్దాం అనుకుంటే కూడా మీ వాడినే చూస్ చేశారుగా, బయోపిక్. అవును. సో ఆ బయోపిక్ అవన్నీ చాలా జ్ఞాపకం రాని. ఆ తర్వాత నీకు ఈ అవార్డు ఒకటి, బెస్ట్ మదర్ అవార్డు లాస్ట్ ఇయర్. అసలు ఏ బేసిస్ మీద ఎవరు ఇచ్చారు రాని? నిజంగా అదిగో అదే చూసాను కదా, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఎవరిచ్చారు అనేది అంటే ఆయన పేరేంటో గుర్తులేదు. ఎక్కడ ఉంటారో అంటే మరి హైదరాబాద్లో ఉంటారో మరి ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. అసలు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు ముందు. తర్వాత పలానా ఆయన అనేది చెప్తుంటే వెంటనే అదనమాట. అది ఇంటర్ యూనివర్సిటీ మామూలు, ఏదంటే మామూలు కాదు కదా, ఇక్కడ కాదు కదా. ఎవరో ఏంటో నన్ను రమ్మన్నారు.
నీకు తెలియకుండా మొత్తం అంతా జరిగిపోయింది మొత్తం అంతా జరిగిపోయింది. అది పబ్లిక్ మీటింగ్లో ఇచ్చేసారు ఈ పెద్ద ఫోటో. పెద్ద ఈ పెద్ద ఫోటో బెస్ట్ మదర్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్. అదే నువ్వు చూడు, ఎంత ఎంత సాధించకపోతే అంతలాగా గ్రేట్ మదర్ అని ఇస్తారు. అప్పుడు ఏంటన్నా నాకైనా అర్థం కాలేదు. అసలు 24 hours ఆయన ఎవరో నాకు తెలియదు. పిల్లల మీదే కదా నీ దృష్టి. అంతే, సో పిల్లలే, పిల్లల కాలేజీకి వెళ్ళిందాక పిల్లలే. అది ఆ తర్వాత ఎవరైంది ఏమైందో నాకు తెలియదు. మీటింగ్లోకి రమ్మంటున్నారు ఇట్లా అని, ఇది కావాలా ఇది ఇవ్వాలి మేము ఇట్లా అని వచ్చారు. ఏంటో చదువుతున్నారు. సరే వెళ్ళాం మీటింగ్లో, పబ్లిక్ మొత్తం. అప్పుడు పిలిచారు, పిలిచినాక తీసుకున్నా. అందరూ వెంటబడ్డారు, ఏంటి 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 అని. ఏమని చెప్తాము నాకు తెలిస్తేనే ముందు. అప్పుడు తర్వాత ఇది దీని మీద ఉంది చెప్పి ఇవ్వటం కూడా చెప్పే ఇచ్చారు. ఇట్లా ఇంటర్నేషనల్ అవార్డు మీకు ఇది అని, బెస్ట్ మదర్ అవని అనుకున్నా. గాడ్స్ గిఫ్ట్ అనుకున్నా. హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకంటే అది సాధించడం అంటే ఒక ఏదో ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చేసేది కాదు. ఇదేంటంటే అన్ని రకాల క్రైటీరియాలు చూసుకుని వర్తిట్ అయితేనే ఇస్తారు. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, ఎక్కడెక్కడే ఎంక్వైరీ చేశారు వీళ్ళు. అసలు ఎట్లా అంటే వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకొని వచ్చారు. మరి వరల్డ్ వైడ్గా ఇలా ఇచ్చారంటే ఇంకేముంది. ఇంకా మీ మనవల్ని కూడా నువ్వు చక్కగా ఒక దీంట్లో పెట్టి ఇప్పుడు వేరుగా ఉన్న సుధీర్ ఇక్కడ ఉండగా నీకు వచ్చి అమ్మతో కాసేపు ఒక గంటన్న స్పెండ్ చేసి వెళ్తాడు. అది ఆ సంగతి మాత్రం నాకు చాలా నచ్చింది. సుధీర్ లో రోజు వస్తాడు ఆల్మోస్ట్. ఇంకేమైనా బిజీగా ఉండే తప్ప, ఊళ్ళో ఉంటే లేకపోతే తప్ప, ఉంటే మాత్రం ఖచ్చితంగా రోజు వస్తాడు. నీకెవరు చెప్పారు ఇవన్నీ? అవన్నీ నాకు తెలుసు. నువ్వే ఇప్పుడు ఏంటంటే ప్రేమ ఉన్నప్పుడు చెప్పుకుంటావు, దీనికి తెలుస్తుంది. ఇది ఉంది కదా, పనివాళ్ళకి తెలుస్తుంది, ముందు పనివాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆడి మాటల్లో కూడా ఎప్పుడు అమ్మ అమ్మ అనే అమ్మ. అసలు ప్రతిదీ ఎక్కడున్నా కూడా రోజు ఫోన్ చేస్తాడు. ఒకవేళ రాకపోయినా వచ్చి మెసేజ్ రోజు ఫోన్ చేస్తాడు, అమ్మ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నావు అని. వచ్చేటప్పుడైతే అమ్మ నేను వస్తున్నాను ఇంటికి అన్నా, ఇట్లా ఉన్నా రమ్మా అంట. నువ్వు ఒక స్కూల్ ఒకటి రన్ చేసావు కదా, ఆ రన్ చేసి ఆ తర్వాత మళ్ళీ అది ఎవరికో ఇచ్చి చెప్తాను. అది కూడా అదేంటంటే మామూలుగా నాకు బయట ప్రపంచం తెలియదు. అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, పెళ్ళైన తర్వాత సంగతి ఇది. నాకు బయట ప్రపంచం తెలియదు, అత్తమ్మ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ నాకు కొంచెం ఆలోచన చేసేస్తే ఇట్లయితే అందరు వస్తుంటారు పేరెంట్స్, పెద్దవాళ్ళు కూడా ఇలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో అనేది తెలుస్తుంది అని చెప్పి ఆ స్థలం మన ఫ్యాక్టరీకి అని తీసుకున్నారు. అప్పుడు ఇండస్ట్రియల్ జోన్ లేదు. మనం కట్టేటప్పుడు ఇండస్ట్రియల్ జోన్ ఉంటే హైదరాబాద్లో కట్టేస్తారు, సిటీలో, బాంబే హైవేలో. ఆ స్థలం అట్లాగే ఉంది. నేనేం చేశాను, అక్కడ బిల్డింగ్లు కట్టించి స్కూల్ స్టార్ట్ చేశాను. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి మా వారు వచ్చినప్పుడు చూశారు సైట్ దగ్గరికి. మేడము ఇక్కడే ఉండి డే అండ్ నైట్ బిల్డింగ్లు కట్టిస్తుంది, అక్కడ నక్సల్స్ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు అంటే ఎత్తుపోతారు అని చెప్పారంట. ఎవరండి నా జోలు వచ్చేది? నేను ఇంతే చెప్పాను మా వారికి, ఎవరండి నా జోలు వచ్చేది? నా నిజాయితీకి భగవంతుడే చూసుకుంటాడు, అంతే చెప్పాను నేను. అదే మాట చెప్పా అంతే. ఆ తర్వాత బిల్డింగ్లు వెంటనే 1 yearలోనే కట్టించా. మా ఇంజనీర్ని పిలిపించి ముందు అడిగితే ఎన్నాళ్ళు పడుతుందంటే 8 సంవత్సరాలు పడుతుందమ్మా. ఎంత అవుతుందంటే అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటే మనకు తెలియదు. అన్ని సంవత్సరాలు. నేను ఎప్పుడు స్కూల్ స్టార్ట్ చేయను. నేనేం చేశాను, లోకల్ ఇంజనీర్ని తీసుకున్నా. రాజస్థాన్ వర్కర్స్ని తీసుకొచ్చారు ఆ ఇంజనీరు. ఇంకా మా ఆఫీసర్లు పే చేస్తుంటారు అమౌంట్ ఇంత అని చెప్పుకొని. 8 ఏళ్ళు అన్నది నువ్వు ఏడాదిలో కట్టావా? ఏడాది కూడా కాదు, 11 నెలలే. మరి అప్పుడు మా ఇంజనీర్ ఏం చేశారు, మేడము బిల్డింగ్ కట్టాలన్నారు, ఇంకా కబుర్ చేయలేదు అని వచ్చారు. అప్పటికి బిల్డింగ్ లేచిపోయింది, 5 ఫ్లోర్లు లేచిపోయింది. లేచిపోయినాక గేట్ దగ్గర నుంచి కాంపౌండ్ వాల్ 5 ఫ్లోర్లు ఇవన్నీ అయిపోయినాయి అప్పటికే.
అమ్మ మేడం, అమ్మ మేడం, అమ్మ మేడం, మీరు స్కూల్ కాదు మేడం, కన్స్ట్రక్షన్స్ అయితే ఎవరికి ఏది ఎంత అవుతుందో ఎవరికీ తెలియదు, డబ్బులే డబ్బులు మేడం అని చెప్పుకొచ్చాడు. ఓరెప్పించాడు అనుకొని మెలకుండా ఊరుకొని నేను ఊరుకున్నా. అయిపోయింది. అయిపోయినాక 11 నెలలు కట్టించేసా. తర్వాత ఎన్నాళ్ళు నడిపావు? తర్వాత 6 ఏళ్ళు నిలిపా. 6 ఏళ్ళు నడిపాక ఏడు ఇంకోళ్ళకి చెప్తాను. నడిపితే అందరూ మినిస్టర్స్ అసలు అట్లా కబుర్ చేస్తే అట్లా వచ్చేవాళ్ళు. యూనివర్సిటీలో అన్నిటికీ బాగా మినిస్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు. చాలా బాగా చేస్తున్నారండి, చాలానే మంచి అప్రిషియేట్ చేసేది వాళ్ళు చేసుకుంటుంటారు, నా పని నేను చేసుకుంటుంటా, అంతే అంతే. ఆ తర్వాత ఏడో ఏట నాకు అనిపించింది ఇంకా ఒక కొంచెం పేరెంట్స్ వస్తుంటే మాట్లాడటం అది ఇట్లా అని తెలుసుకున్నా. ఆ తర్వాత ఇంకా మావారు ఒప్పుకోవాలి ముందు, ఇంకా టిల్లా అంటే కాళ్ళేరు కొడతా ఇదే అన్నారు. నేను ఏదో ఇంకా నాకు ఊరుకున్నాను, అయిపోయింది అని ఏమనలేక ఊరుకున్నాను అని అన్నారు. సరే అని చెప్పి నాకు కూడా అనిపించింది ఇంక చాలు, నాకు ఒక అవగాహన వచ్చింది అని చెప్పి ఈయన నా దగ్గర ప్రిన్సిపల్గా ఆ ఇయర్కే వచ్చారు. ఆ ఇయర్లోనే వచ్చి లాస్ట్ ఇయర్లో రామలింగం అని మన తెలుగు ఆయన, అది వరకు వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కదా, ఆయన తెలుగు ఆయన వచ్చారు. అటు పెట్టా సరేనని చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను, మీరు చూసుకోండి, బిల్డింగ్లో మీకే ఇస్తున్నా, స్టాఫ్ మొత్తం మీకే ఇస్తున్నా, మీరు చేయాల్సిందల్లా గుడ్ విల్ పోకుండా చూడాలి. అన్ని బస్సులు 10-12 బస్సులు 8 బస్సులు 8 బస్సులన్నీ ఇచ్చేసాను, బస్సులన్నీ వాడుకోండి, ప్లస్ గుడ్ విల్ పోకుండా చూడండి అని చెప్పాను. బిల్డింగ్ అంతా ఫ్రీగానే ఇచ్చాను ఊరికే, అంతే. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీ నుంచి కాదమ్మా మీ స్కూల్ మాకు కావాలి, మరి మేమేమో అంత దూరం, మళ్ళీ ఇక్కడ ఒక బ్రాంచ్ కూడా పెట్టానులే, 2 బ్రాంచ్లు ఫిల్మ్ నగర్ దగ్గర మన బిల్డింగ్ కూడా ఉందన్నానే ఆ దగ్గర. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా ఉంది, ఇంకో బిల్డింగ్, ఒక బిల్డింగ్ మేము ఉండే బిల్డింగ్ అమ్మేసాము, అంత పెద్దది ఎందుకు వదిలి అట్లా వెళ్ళాలంటే భయం అని గేటెడ్ తీసుకున్నాం. ఆ బిల్డింగ్ ఏమో ఇప్పుడు బాబు ఆఫీస్ పెట్టుకున్నాడులే ఇంకోటి, అది అమ్మేసామన్నమాట. అప్పుడు నేను కట్టించిన ఆ బిల్డింగ్ స్థలము అది కలిపి ₹1 కోటి అయింది, మనం అమ్మింది 11 కోట్లకి అయిపోయింది. సరే ఏదన్నా కానీ అక్కడ ఒక్కదాన్నే ఉండాలి అని అంటే భయం, ఇప్పుడు నాగేశ్వర గారు అటు ఇటు తిరుగుతూ ఉండాలి, అందుకని ఎందుకులే సేఫ్ కాదు ఇదైతే సేఫ్ కదా దీనిలోకి వచ్చేసాం. అది జరిగింది ల్యాండ్కోకి. అక్కడ అక్కడ కూడా స్కూల్ ఉంది, ఆ బిల్డింగ్ కూడా అక్కడ కూడా పెట్టాను ఒకటి. శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు, అమ్మ మేము అక్కడి నుంచి అలా వస్తున్నామమ్మా, కొంచెం దూరం అయిందమ్మా మాకు ఇక్కడ ఏదన్నా పెట్టండి అమ్మా అని అన్నారు. అక్కడ ఏమి మాకు ల్యాండ్ లేదమ్మా, మరి బిల్డింగే లేదమ్మా, ఎట్లా పెట్టాలి, సరే ఒకసారి ట్రై చేస్తాము అని అన్న తర్వాత మన ప్రిన్సిపల్కి చెప్పాను, అన్నీ ఇది చేయండి, కొంచెం ఎంక్వైరీ చేయండి, అక్కడ కావాలంటున్నారు అని చెప్పి అంటే అక్కడ చాలామంది ఒక బిల్డింగ్ ఉందంట, ఉత్తమ కుమార్ రెడ్డిది అంట, అది 5 అంతస్తుల బిల్డింగ్ అంట, స్కూల్కి అయితే ఇవ్వనన్నాడంట, ఎంతమంది అడిగినా కూడా ఇవ్వనన్నాడంట. అప్పుడు 5-6 ఏళ్ళు నుంచి అట్టాగే పెట్టుందంట, ఇవ్వలేదంట. సరే మన ప్రిన్సిపల్ విను అప్పుడు మన ప్రిన్సిపల్ వచ్చి నాకు ఈ మాట చెప్పారు, నాకు ఎందుకో అనిపించింది, సో పలాని వాళ్ళకి కాదు పలాని వాళ్ళకని చెప్పండి అన్న, అంతే ఇంకంతే. అప్పటికి ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు, బాగా చేస్తున్నాడు తను కూడా బాగా చేస్తాడు, అందుకని తనకు అప్పచెప్పా ఇంకా స్కూల్ని అప్పచెప్తే ఆయనకి చెప్పటం మాత్రం పలాని వాళ్ళకని చెప్పండి, మీరు మనకని చెప్పండి మాకని చెప్తే వెంటనే ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా నేనే నడుపుతున్నాను అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కదా. సో దట్ ఈస్ రాణి. ఆ డబ్బులు మాత్రం వాళ్ళ నుంచి రెంట్ మాత్రం ఏ రోజు మీరు ఇది చేయొద్దు, టైం టు టైం ఇచ్చేసేయండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పిస్తా. చక్కగా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అక్కడ వాళ్ళందరూ, ఈయన కూడా బాగానే నడుపుతున్నాడు, మంచి పేరు వచ్చింది. అది సో ఏదైనా నువ్వు టేకప్ చేసుకున్నావంటే అది సక్సెస్ఫుల్గా చేస్తావు.
గాడ్ అందరికి ఇవ్వడు, కానీ నీకు ఆ స్ట్రెంగ్త్ నేను అదే అన్ని ప్రతి చోట్ల అన్ని నీకు ఇచ్చి వెనకుండి నడిపిస్తున్నారు. అంతే. అదో రాణి అంటే రాణిలానే నువ్వు అది అందరు అదే పేరు కూడా సార్థకం చేసుకున్నావు అసలు. సో కరెక్టే. ఇంకా అబ్బా అదే మనవలతో మనవాళ్ళు పిల్లలు ఆయన ముందు ఇంకొక మాట ఆయన ఇవ్వనన్నాడంట. ఇవ్వనంటే పలాని వాళ్ళకని చెప్పాను అనగానే వెంటనే ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇప్పటికి కూడా ఇంకా కిక్కురు మళ్ళా 15 ఏళ్ళు. సరే 18 ఏళ్ళు. ఇద్దరు అమ్మాయికి 2 అమ్మాయిలు, బాబుకి 2 అబ్బాయిలు కదా నీకు. సరే వాళ్ళందరూ నీ బాటలోనే ఉన్నారా చక్కగా అన్ని చక్కగా. సో అలా చూడు, పాప అల్లుడైనా కూతురు కోడలైనా కొడుకు కోడలైనా చక్కగా ఉంటారు, పిల్లలు కూడా చక్కగా ఉంటారు. అంతా ట్రైనింగ్లో నువ్వు డే టు డే అఫైర్స్ చూసుకుంటావు వాళ్ళవి. వస్తుంటారు, తీసుకొస్తుంటారు పిల్లల్ని. నిన్న కూడా వచ్చింది ప్రియా బాబు అని వచ్చారు నిన్న సాయంత్రం. సో నువ్వే ఉండి ఒక సారథి లాగా నాగేశ్వరరావు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాణి. ఇక్కడ హైదరాబాద్లో తను కూడా హ్యాపీ. హైదరాబాద్లో విజయవాడలో మళ్ళా ఇంకెన్ని ఊళ్ళలోనూ ప్రతి ఏడాది 2-3 ఫారెన్ టూర్స్ అందరినీ తీసుకుని వెళ్ళటం. సో ఎంత ఎనర్జీ, ఎంత క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటే కానీ రాణి. వెరీ ప్రౌడ్ రాణి. నువ్వేంటంటే చిన్న ఫ్రెండ్స్ అందరూ ఇలాగా ఒక్కొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా చాలా అంటే హ్యాపీగా ఉంటుంది రాణి. అసలు మనలో కూడా ఒక్క పాయింట్ ఏంటంటే ఎక్కడ కాంట్రవర్సీ ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ లేకుండా ఉంటుంది రాణి. ఎక్కడ ఉండదు, రానివ్వకూడదు అసలు. కొంచెం ఏదన్నా ఎదుగుతూ ఉంటేనే ఒక రాళ్ళు వేసేయడం కదా, అది పట్టించుకోకూడదు. అది ఏమి పట్టించుకోకుండా ఎవరిని ఒక మాటను ఆన్సర్ చేయమంటే ఆన్సర్ చేసేస్తారు తగ్గట్టుగా, అంతవరకే. హాయ్ హాయ్ అంటాను, అందరం బాగుంటాం. మళ్ళీ ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ రిమార్క్ ఉండదు. సో ఎందుకనాలి ఇంకొకళ్ళని? పాపం చేతనైతే మంచి చెప్పాలి, లేదంటే లేదు. అదే నా పద్ధతి. సో చాలా థ్యాంక్స్ ఇందుకోసం నాకు కొంచెం. ఓకే, ఇంకా నేను వెళ్తానమ్మా. నువ్వు ఓకే, యూ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ మీ. థ్యాంక్ యూ. లంచ్ వాజ్ ఫ్యాబులస్. రత్న చాలా బాగా చేసి జ్యూస్ తీసుకొచ్చింది. ఓకే, సరే. థ్యాంక్ యూ ఫర్ డివోటింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ రా. జై గురుదేవ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.